నమస్కారం. జై శ్రీమన్నారాయణ. యువత దగ్గర ఇలా మాట్లాడి చూడండి. ఒక యువకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. దాంట్లో నుంచి 1, 2 విషయాలు ఇవాళ మనం పంచుకుందాం. సైన్స్ గురించి ఆయన అభిప్రాయం ఏమిటి? ఏం చెప్పారు అంటే, ప్రొసీజర్‌ని సైన్స్ బాగా చెప్తుంది. అదే సైన్స్ యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత. కానీ ప్రాసెస్ ఏమిటి అంటే చెప్పదు అని ఆయన అన్నారు. ఏం చెప్తున్నారు అని మళ్ళీ నేను అడిగాను. ఉదాహరణకు గ్రావిటీ ఉంది, ఆకర్షణ శక్తి ఉంది. దానికి ఏదో ఒక కొలత కూడా ఉంటుంది. దాని ప్రకారం అంటే ఆ కొలత ప్రకారం భూమి ఆకర్షణ శక్తి వలన అన్నీ నడుస్తూ ఉంటాయి. వాటి కొలత ప్రకారం నడుస్తూ ఉంటాయి. దానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది అని, అది ఎంత అని సైన్స్ కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసి చెప్పేస్తుంది. కానీ ఎందుకు భూమి ఆకర్షణ శక్తి ఉంది? ఇంతే ఎందుకు ఉంది అంటే చెప్పదు. సైన్స్ అంటే ఎందుకు అని అడిగితే సమాధానం చెప్తుంది అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్పారంటే, ఎందుకు అనే దానికి సమాధానం చెప్పదు. మనిషి అంటే ఇలా ఉంటాడు. ఆయన శరీరంలో ఈ అవయవాలు ఇలా ఉంటాయి. నేనింత గాలి పీలుస్తున్నాను. గాలికి ఇంత వేగం ఉంది. సూర్యకిరణాలకు వేగం ఉంది. కాంతికి వేగం ఉంది. ఇలాంటివన్నీ కరెక్ట్‌గా చెప్తుంది. కానీ ఎందుకు ఇలా ఉంది అంటే చెప్పలేదు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి సైన్స్ అనే సబ్జెక్ట్ పుట్టక ముందు నుంచి ఉంది. భూమి ఆకర్షణ శక్తిని కనుక్కున్న తర్వాత కొత్తగా భూమి ఆకర్షణ శక్తి ఏర్పడలేదు. దానికి ఎంతో ముందు నుంచే ఉంది. ఒక వ్యాధి వచ్చిందనుకోండి. అది ఎందుకు వచ్చిందో తెలీదు. కానీ వ్యాధి వచ్చిన తర్వాత సైన్స్ దాన్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. దానికి కావాల్సిన స్టాండర్డ్స్, ఆపరేషన్ ప్రొసీజర్స్, దానికి మందులు ఏమిటి, ఇంకా ఏమేం కావాలో అన్నీ చాలా చక్కగా చెప్తుంది. కానీ ఇది ఎందుకు వచ్చింది అంటే మాత్రం చెప్పలేదు. అది తెలీదు. అంతెందుకు నేనున్నాను అనే దాన్ని సైన్స్ ప్రూవ్ చేస్తుందా? ఐ యామ్, ఐ లివ్, నేను ఉన్నాను అనేదాన్ని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలంటే సాధ్యం కాదు. మైక్రోస్కోప్‌తో చూస్తారా? ఎందుకు నేను కంటి ముందు కనపడుతూనే ఉన్నాను కదా! కాబట్టి నేను ఉన్నాను అనే విషయాన్ని ప్రూవ్ చేయడం సైన్స్ వల్ల కాదు. అది సైన్స్‌కి అవసరం లేదు. ఇంకో విషయం, సైన్స్ నుంచి విజ్ఞానం తెలుస్తుంది అంటారు. ఎవరి గురించిన జ్ఞానం? సైన్స్ జ్ఞానం ఉందా? సైంటిస్టులు ఉన్నారు కదా! వాళ్ళది జ్ఞానమా? లేక ఇప్పుడు నేను చదువుతున్నాను. ఇది నా జ్ఞానమా? ఏ జ్ఞానాన్ని నిరూపించాలి? నిరూపించండి. ఎప్పుడో ఉన్న సైంటిస్టుల జ్ఞానం అంటే వారిప్పుడు లేనే లేరు కదా! పోనీ సైన్స్ జ్ఞానం ఉందా అంటే అది లేదని అందరికీ తెలుసు. ఆఖరికి ఏమవుతుంది? ఆ సైంటిస్ట్ రాసిపెట్టినట్టు ఇప్పుడు నేను నా తెలివితేటలను బట్టి దాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి విజ్ఞానపరంగా నిరూపిస్తామనడం సాధ్యం కాదు. అది ప్రొసీజర్ సైన్స్ అంటే ఒక మనిషి కూర్చుకున్నట్టుగా కాదు. అది ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏం చేయగలుగుతుందో అది చేస్తుంది. దాన్ని పట్టుకొని నేనున్నాను అని నిరూపించగలమా? కాబట్టి విజ్ఞానపరంగా అంటే కాస్త ఆలోచించాలి. ఆఖరికి నా విజ్ఞానపరంగానే నిరూపించాల్సి ఉంటుంది. నాకున్న జ్ఞానపరంగా అన్నప్పుడు సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఖరికి నా జ్ఞానంతోనే కదా దాన్ని నిరూపించడం జరుగుతోంది. నా జ్ఞానంతో నిరూపించేట్లయితే అక్కడ సైన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, కొన్ని సైన్స్ ప్రకారం నిరూపించలేము. కొన్నిటికి సైన్స్ అవసరమే లేదు. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం సైన్స్ చెప్పదు. ఎలా అనే దానికి ఓ మేరకు చెప్తుంది. దీనికి లోబడి అంటే ఈ లిమిటేషన్‌కి లోబడి ఉపయోగించుకోవాలి. నా జ్ఞానంతోనే నేను చేస్తున్నానంటే సైన్స్ నాకేమిటి? ఒక టూల్, ఒక పరికరం, ఒక సహాయం. సైన్స్ అనే ఒక పరికరం సహాయం తీసుకొని నా జ్ఞానంతో నేను నిరూపించాలి. ఇలాగా అనేక పరికరాలు ఉండొచ్చు, నిరూపించొచ్చు. చాలా ఉపయోగిస్తున్నాం కదా! అది ఎంత చేస్తుందో సైన్స్ కూడా అంతే చేస్తుంది. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా సాధ్యం కావు. దీన్ని దాటి దీని అవతల అంటే దీనికి మించి మనిషి జీవిస్తున్నాడు. ఎందుకోసం జీవిస్తున్నాడో తెలియదు. ఏ ప్రయోజనం కోసం జీవిస్తున్నాడో తెలియదు. ఎన్నాళ్ళు జీవిస్తాడో తెలియదు. పాఠశాల కట్టడానికి
నిర్మించడానికి సైన్స్ ఉపయోగపడుతుంది, పుస్తకాలు అచ్చు వేయడానికి సైన్స్ ఉపయోగపడుతుంది, పాఠశాలకు వచ్చి వెళ్ళడానికి సైన్స్ ఉపయోగపడుతుంది. కానీ జీవితం ఎలా జీవించాలి అని చెప్పడానికి సైన్స్ ఉపయోగపడుతుందా? దీనికే జవాబు చెప్పలేనప్పుడు భగవంతుని సైంటిఫిక్గా నిరూపించడం సాధ్యం అవుతుందా? అలాంటిది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కాబట్టి ఆయన నేను సైన్స్ నమ్ముతాను, దాని ప్రకారం జీవిస్తాను, ప్రొసీజర్ ప్రకారమే ఉంటాను, కానీ దాని అంచులు తెలియకుండా మాట్లాడకూడదు అని అన్నారు. ఇంత చక్కగా చెప్పారు. దీన్ని 2-3 సార్లు వింటే కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. వారి వారి తెలివితేటలు కూడా దీనికి అన్వయించుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సైన్స్ చాలా గొప్పది, దాంట్లో సందేహం లేదు. అది ఇచ్చే ప్రొసీజర్, సిస్టమ్ చాలా గొప్పవి, దాంట్లో కూడా సందేహం లేదు. కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. అన్నిటికీ సైంటిఫిక్గా అంటే సాధ్యం కాదు. ఎవరి తెలివితేటల ప్రకారం వారు నిరూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం జ్ఞానంతోనే అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జై శ్రీమన్నారాయణ.